హలో గాయ్స్, వెల్కమ్ టు చిట్టెలిక రివ్యూస్. ఈరోజు గేమ్ చేంజర్ మూవీ చూశాను. వాట్ ఎ మైండ్ బ్లోయింగ్. అసలు ఇందులో మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది. అసలు ఆయన డెడికేషన్ అండ్ చాలా వరకు మనకి ఈ మధ్య కామన్గా చూసిన కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అస్సలు అంటే ఈ హీరోలో ఏదో ఒక మైనస్ చూపిస్తారు. ఆ మైనస్ అనేది ఎగ్జాంపుల్ 'లైగర్' సినిమా చూస్తే అతను కొంచెం అందులో విజయ్ దేవరకొండ గారు, ఎన్టీఆర్ గారిని ఇంకొక సినిమా నుంచి ఇన్స్పైర్ చేసుకొని తీసిన ఒక చిన్న అంగవైకల్యం, ఐ మీన్ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. దాన్ని అంతగా ఉపయోగించుకోలేదు. బట్ ఇందులో రామ్ చరణ్ గారు చూపించిన వేరియేషన్ ఉంది. సేమ్ టు సేమ్ అదే మైనస్‌ని అసలు ఈయన పర్ఫార్మెన్స్‌తో ఇంకో దాంట్లో నుంచి కాపీ చేశారు అని మనకసలు అనిపించదు. కానీ అస్సలు గాయ్స్ అసలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనమాట రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. అండ్ సాంగ్స్ విషయానికొస్తే శంకర్ గారి గ్రానియర్ బాగా కనపడింది ప్రతి ఒక్క షాట్‌లో. అండ్ కిరాద్వాని గారి పర్ఫార్మెన్స్ అండ్ ఎవరి రోల్ వాళ్ళు బాగా బాగా పర్ఫామ్ చేశారు. బ్రహ్మానందం గారు గెస్ట్ రోల్ అపీరియన్స్ ఇచ్చారు. అండ్ పర్లేదు, చూడొచ్చు. కాకపోతే మరీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా అంటే ఒకే ఒక్కడు అలాంటి మూవీస్ మనం చూసి శంకర్ గారి గురించి మాట్లాడుకుంటే, స్టోరీ కోర్ సబ్జెక్ట్ అంటే శంకర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఒక పొలిటీషియన్ తనని ఇబ్బంది పెడితే ఆ ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడు చట్టాన్ని ఉపయోగించుకుని, ఫ్రెండ్స్ కీ పాయింట్, చట్టాన్ని ఉపయోగించుకొని దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఫేస్ చేశాడు అనేది కోర్ సబ్జెక్ట్ అనమాట. అండ్ మ్యూజిక్ డైరెక్షన్లో ఎస్ఎస్ తమన్ గారు ఐ థింక్ 5 అవుట్ ఆఫ్ 4 రేటింగ్ ఇవ్వచ్చు. ఇందులో శంకర్ గారి మార్క్ కనపడుతుంది. బట్ స్టోరీ టెల్లింగ్లో ఎక్కడో శంకర్ గారిది కొంచెం మైనస్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం సాంగ్స్ అయితే పర్వాలేదు. అండ్ రామచ్చమచ్చర సాంగ్ అయితే కనుక పెద్ద గ్రానియర్. అండ్ జరగండి జరగండి సాంగ్ అయితే అల్టిమేట్గా ఉంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే 5 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. అసలు అల్టిమేట్గా పర్ఫామ్ చేశారు. ఐ లైక్ ఇట్. అండ్ మూవీ చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతని డ్యూటీస్ ఎలాగా నిర్వర్తించాలి అనేది మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. ఓవరాల్గా మూవీ అయితే సూపర్ ఉంది. టోటల్లీ మై రేటింగ్ ఈజ్ 5 అవుట్ ఆఫ్ 4. Thank you. If you like this video, please subscribe to Mushika Review channel. ఛానల్ పేరు బాగుందా లేకపోతే కలాం అని పెడదామా? కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.